ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు కలుగలేదు. నో టెంప్టేషన్ హ్యాస్ ఓవర్టేకెన్ యూ ఎక్సెప్ట్ వాట్ ఈస్ కామన్ టు మ్యాన్ కైండ్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మనందరి జీవితాల్లో కూడా ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అది బయట వ్యక్తులతో కాదు సుమా, మన అంతరంగంలో కలిగే ఆలోచనలతో, శోధనలతో. ఇదొక్కసారి చేస్తే ఏమవుతుంది అనే చిన్న ఆలోచనే మన పతనానికి దారితీస్తుంది. కానీ గుర్తుంచుకోండి, శోధన కలగటం పాపం కాదు, దానికి లోబడటం పాపం. మరి ఆ శోధనలో మనం ఎలా గుర్తించాలి? వాటి నుండి ఎలా బయటపడాలి? ఈ ఉదయకాలం ధ్యానంలో మనం నేర్చుకుందాం. లోకాన్ని జయించిన క్రీస్తు శక్తితో మనము శోధనలు ఎలా జయించాలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. చివరిలో మీ బలహీనతల నుండి మీకు విడుదల కలగాలని మనము గంభీరమైన ప్రార్థన చేయబోతున్నాం. ప్రియ దేవుని బిడలరా, యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు అపవాది ద్వారా శోధించబడ్డారు. అంటే శోధన అనేది అందరికీ ఎదురవుతుంది, కానీ యేసయ్య వాక్యం అనే ఖడ్గముతో దాన్ని జయించారు. శోధన అనేది మనల్ని పడగొట్టడానికి వచ్చే ఒక ఎరవంటిది. చేపకు పురుగు ఎలా కనిపిస్తుందో మనకు శోధన కూడా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది, కానీ దాని వెనక మరణం దాగి ఉంటుంది. దేవుడు మనల్ని ఎప్పుడూ శోధించడు, కానీ శోధన వచ్చినప్పుడు మనము నిలవబడటానికి సహాయం చేస్తాడు. శోధనను జయించే 3 ఆత్మీయ ఆయుధాల కొరకు మనము లోతైన విశ్లేషణ వాక్యాన్ని చేద్దాం. మొదటిది వాక్యాన్ని ధ్యానించుట. అపవాది యేసును శోధించినప్పుడు ఆయన ప్రతిసారి కూడా వ్రాయబడి ఉన్నది అని సమాధానం ఇచ్చారు. నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే శోధన వచ్చినప్పుడు ఆ వాక్యమే నిన్ను హెచ్చరిస్తుంది. వాక్యము లేని విశ్వాసి ఆయుధము లేని సైనికుడు వంటివాడు. కనుక నీ హృదయంలో దేవుని వాక్యం ఉండుట చాలా ప్రాముఖ్యమని గ్రహించు. రెండవదిగా మెలకువగా ఉండి ప్రార్థించుట. లేఖనమంటుంది కదా, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. నిజమే, శరీరం బలహీనమైనది, కానీ ఆత్మ సిద్ధంగా ఉండాలి. ప్రార్థన మన చుట్టూ ఒక రక్షణ కంచెను వేస్తుంది. నీవు ప్రార్థనలో ఎంత బలంగా ఉంటే శోధన అంత బలహీనమవుతుందని గ్రహించు. మూడవదిగా శోధనను ఎదిరించుట మరియు పారిపోవుట. రెసిస్ట్ అండ్ ఫ్లీ అంటాం. కొన్ని శోధనలు మనం ఎదిరించాలి. అపవాదిని ఎదిరించుటే అనే లేఖనం అంటుంది. మరికొన్నిటి నుండి మనం పారిపోవాలి. యవనేచ్ఛల నుండి పారిపోవుడి అని లేఖనం మాట్లాడుతున్న రీతిలో యేసేపు పాపం చేయమని పిలిచినప్పుడు అక్కడి నుండి పారిపోయాడు. శోధన కలిగించే స్థలాలకు, వ్యక్తులకు దూరముగా ఉండటమే నిజమైన జ్ఞానమని గ్రహించాలి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒకసారి మన ఆత్మ పరిశీలన మనము చేసుకోవలసిన అవసరత ఉన్నది. దేవుడు నీతో మాట్లాడుతుంటుండగా 1 నిమిషం గంభీరమైన ఆలోచన చేద్దాం. మీరు పదే పదే ఒకే రకమైన తప్పులో పడిపోతున్నారేమో. ఏ శోధన మిమ్మల్ని ఎక్కువగా వేధిస్తుంది? కోపమా, అబద్ధమా, లేక లోక సంబంధమైన ఆకర్షణలా? మన శోధనతో స్నేహం చేయటానికి ప్రయత్నం చేస్తాం. ఇది కొంచెమే కదా, ఒక్కసారే కదా అని రాజీ పడతాం. ఆ చిన్న రంధ్రమే ఓడను ముంచేస్తుందని గ్రహించు. నీ పాత రాజీ పడే స్వభావాన్ని ఈ దినమే విడిచిపెట్టడానికి సిద్ధపడు. నీవు నీ స్వశక్తితో జయించలేవు సుమా. ప్రభువా, నా వల్ల కావటం లేదు, నీవు నాకు సహాయం చేయని ఒప్పుకొని
ఆయనను అడుగు. ఆయన కృప నీ బలహీనతలో నీకు తోడుగా ఉంటుంది. ఈ వారం మీరు ఏ విషయంలో శోధించబడుతున్నారో గమనించండి. ఆ సమయం రాగానే వెంటనే ప్రార్థన చేయండి. లేదా ఒక వాక్యాన్ని మీరు పఠించండి, పలకండి. ఒక్కసారి జయిస్తే రెండవసారి జయించడం సులువవుతుంది. ప్రియదేవుని జనాంగమా, ఈ మాటలు వింటున్న నీవు దేవుని సహాయముతో ఏ శోధనైనా జయించగలను అని మీరు నమ్ముచూ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో ఇప్పుడే గాడ్ గివ్ మీ స్ట్రెంగ్త్ టు ఓవర్కమ్ అని టైప్ చేయండి. గాడ్ గివ్ మీ స్ట్రెంగ్త్ టు ఓవర్కమ్ అని టైప్ చేయండి. మీ సంకల్పాన్ని చాటి చెప్పండి. నిన్ను ప్రేమించే దేవుడు, నీ కొరకు ప్రాణమిచ్చిన దేవుడు ఈ ఉదయకాలము సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఏ ఒక్కరూ నశించిపోకూడదని ఆశపడే ప్రేమగల దేవుడు ఆయన. ఒకవేళ ఈ మాటలు వింటున్న నీవు పాపపు ఊబిలో చిక్కుకొని బయటపడలేకపోతున్నావేమో, గిల్టీగా ఫీల్ అవుతున్నావేమో, దిగులు పడకు. దేవుడు మీకు తప్పించుకునే మార్గాన్ని చూపిస్తాడు. ప్రభా, నన్ను శుద్ధి చెయ్యి, నాకు విజయాన్నివ్వు అని ప్రార్థన చెయ్యి. ఇప్పుడే ఆ బంధకాలన్నీ తెగిపోతాయి సుమా. ఈ మాట నమ్మదగినది. సంపూర్ణ విశ్వాసముతో ఆయన ప్రతి పరిస్థితి నుండి విడుదల కలిగించువాడని నమ్మి ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, జయశీలుడువైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం సూటిగా మాతో మాట్లాడారు. మీకు వందనాలు. ఈ సందేశం వింటున్న ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు. వారిని బలపరచండి. శోధనలు ఎదురైనప్పుడు వారి పడిపోకుండా ప్రభువా, నీ ఆత్మశక్తితో వారిని నిలవబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. అపవాది తంత్రములను జయించే వివేచను వారికి దయచేయండి. వారి పవిత్రమైన జయకరమైన జీవితాన్ని వారందరూ జీవించుదురుగాక. శోధన జయించి నీకు సాక్షులుగా అనేక మందికి దీవెనికరముగా వారందరినీ సిద్ధపరచి బలపరచమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.